అన్నంలోకే కాదు చపాతీలోకి కూడా అదిరిపోయే వంకాయ బఠానీ కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించబోతున్నాను. వేడైన ఆయిల్లో తాలింపు కోసం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో ఉంచుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకో ఉప్పు పసుపు వేసేసి మగ్గించుకోవాలి. 70% మగ్గిన వంకాయ ముక్కల్లోకి బఠానీని యాడ్ చేసుకోవాలి. నేను ఫ్రోజన్ బఠానీ యూస్ చేస్తున్నా కాబట్టి ఈ స్టేజ్ లో యాడ్ చేస్తున్నాను. అదే ఎండు బఠానీ యూస్ చేసే వాళ్ళైతే కనీసం 3-4 గంటలు నానబెట్టిన ఎండు బఠానీని కుక్కర్ లో 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని వాటిని వంకాయ ముక్కలతో పాటు యాడ్ చేసుకుంటే బాగుంటది. బఠానీ కూడా మగ్గాక రుచికి సరిపడా కారం, ధనియాల పొడి వేసి లైట్ గా ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. కూర దగ్గర పడ్డాక లాస్ట్ లో కొత్తిమీర తరుగు జల్లి దింపి సర్వ్ చేసుకుంటే అదిరిపోయే వంకాయ బఠానీ కర్రీ రెడీ. నేను చేసే వంకాయ బఠానీ కర్రీ అంటే మా అమ్మకి చాలా ఇష్టం. ఇప్పటి వరకు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి